ఉండవెల్లి అరుణ్ కుమార్. ఈ పేరు రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కాంగ్రెస్ వాదిగా ఉంటూ వచ్చారు. 2 సార్లు రాజమండ్రి నుంచి ఎంపీగా వరుసగా గెలిచారు. వైఎస్ఆర్కి అనుచరుడిగా మంచి గుర్తింపు పొందారు. చివరిదాకా ఆయనతోనే ఉన్నారు. ఇక ఉమ్మడి ఏపీని మనసారా కోరుకుంటున్నారు. దానికోసం అలుపెరగని పోరాటం చేశారు. విభజనని వ్యతిరేకిస్తూ దశాబ్దాలుగా తాను పనిచేసిన కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇక గత 11 ఏళ్లుగా ఆయన రాజకీయాలకు దూరం పాటిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుడుగానే జనం ముందుకు మీడియా ద్వారా వస్తున్నారు. గత నెల రోజులకు పైగా రాజమండ్రి జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. దాంతో ఆయనను పరామర్శించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వైసీపీ నేతలు రాజమండ్రి వస్తున్నారు. అలా వచ్చిన నాయకులంతా మాజీ ఎంపీ ఉండవెల్లి ఇంటికి క్యూ కడుతున్నారు. దాంతో ఉండవెల్లి నివాసం వైసీపీ నేతల రాకతో జాతరగా మారుతోంది. చూస్తే వైసీపీ ఫైర్ బ్రాండ్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, అనంతపురం వైసీపీ ఇన్ఛార్జ్ అనంత వెంకట్రామరెడ్డి, కడప జిల్లాకు చెందిన సుగవాసి సుబ్రహ్మణ్యం, రాజమండ్రి మాజీ ఎంపీ భరత్తో కలిసి ఉండవెల్లి ఇంటికి వెళ్లారు. వీరంతా సుదీర్ఘంగా ఉండవెల్లితో చర్చించారు. ఇక ఉండవెల్లి వైఎస్ఆర్కి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటారు. మేధా సంపత్తి కలిగిన నేతగా ఆయనకు అన్ని విధాలుగా సహకరించేవారు. ఈ సహకారం జగన్కి అందుతుంది అనుకున్న ఉండవెల్లి మాత్రం రాజకీయాలకి నో చెప్పేశారు. ఇప్పుడు ఆయన 7 వయసు దాటి ఉన్నారు. దాంతో తమకు ప్రత్యక్ష రాజకీయాలు పడవు, ఈ వయసులో చేయలేను అంటూ దండం పెట్టేశారు. గతంలో కూడా ఆయన వైసీపీలో చేరతారు అన్న చర్చ వచ్చింది. ఇక తాజా భేటీలో కూడా పలువురు సీమా నేతలు ఆయన రావాలని కోరారని ప్రచారమైతే పెద్ద ఎత్తున సాగుతుంది. ఉండవెల్లి ఏ పాయింట్ మీద మాట్లాడినా ఏపీ మొత్తం ఆయన ప్రసంగానే వింటుంది. పక్కా లాజిక్తో ఆయన మాట్లాడతారు. ఆయన ఆధార సహితంగా మాట్లాడి అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇక జగన్ సీఎంగా ఉండగానే సంక్షేమ పథకాలు భేష్ అని అంటూనే అభివృద్ధి విషయంలో ఉండవెల్లి విమర్శలు బలంగా చేసేవారు. అలాగే చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడే జగన్ పెద్ద తప్పు చేశారు, ఇది బాబుకు పొలిటికల్ గా టర్నింగ్ పాయింట్ అని కూడా గట్టిగా చెప్పారు. అయితే వైసీపీకి ఉండవెల్లి లాంటి వారు కావాలని అంటున్నారు. అందుకే ఆయన వద్ద ఈ ప్రస్తావన తెచ్చారని చెప్తున్నారు. ఒకవేళ ఉండవెల్లి వైసీపీలోకి చేరకపోయినా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన సలహా సూచనలైనా ఇస్తే వైసీపీకి ఈ క్లిష్ట సమయంలో ఎంతో ఉపయోగం ఉంటుందని అంటున్నారు. ఈ విధంగా చేయడానికి ఉండవెల్లి అంగీకరిస్తారా అన్నది ఒక చర్చ. ఈ జగన్ ఉండవెల్లి విషయంలో ఏమనుకుంటున్నారు, ఆయన సలహా సూచనలు తీసుకుంటారా అన్నది మరో చర్చ. మొత్తం మీద చూస్తే రాజమండ్రికి వచ్చే వైసీపీ నేతలు మిథున్ రెడ్డితో ములాఖత్తో పాటు ఉండవెల్లితోనూ భేటీలు వేయడమే అసలైన రాజకీయమని అంటున్నారు. చూడాలి మరి ఈ పరిణామాలు ఏ విధంగా దారితీస్తాయో. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ విజయానికి ఒక పెద్ద తోడుగా పార్టీ బలోపేతం చేయడానికి ఉండవెల్లి సలహాదారులా ఉండబోతున్నారన్న మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.